జటాధారి ఆగమనం శ్రీరామకృష్ణుల వాత్సల్య భావ సాధన. దేవీభక్తురాలైన రాణి రాస్మణి 1861 సంవత్సరంలో కాలధర్మం చెందింది. తదనంతరం ఆ సంవత్సరాంతంలో శ్రీ యోగీశ్వరి భైరవి బ్రాహ్మణి దక్షిణేశ్వర కాళికాలయానికి అరుదించింది. అప్పటి నుంచి 1863 సంవత్సరాంతం దాకా శ్రీరామకృష్ణుల తాంత్రిక సాధనలు కొనసాగాయి. రాణి మరణించినప్పటి నుంచి శ్రీరామకృష్ణులను సేవించే మహద్భాగ్యం పొంది మధుర్ కృతార్థుడైనాడు. ఇంతకు క్రితం ఎన్నోసార్లు శ్రీరామకృష్ణుల అపూర్వ భగవదనురాగం, మనోసంయమం, త్యాగ వైరాగ్యాలను పరీక్షించి దృఢ నిశ్చితుడయ్యాడు. అయినా ఈ ఆధ్యాత్మికతతో పాటు ఆయనలో అప్పుడప్పుడు కించిత్తు చిత్తచాంచల్యం కూడా కలిసి ఉన్నదో లేదో అనే విషయమై మధుర్ ఒక స్థిర నిశ్చయానికి రాలేకపోయాడు. కానీ శ్రీరామకృష్ణులు తాంత్రిక సాధనలు చేయటం ప్రారంభించిన నాటి నుంచి అతడి సంశయం పూర్తిగా నివృత్తి అయింది. పైగా అలౌకిక దివ్యశక్తులు ఆయనలో ప్రకటితమవటం ప్రత్యక్షంగా అనుభవానికి రావటంతో తన ఇష్టదైవం జగన్మాత తన పట్ల ప్రసన్నురాలై శ్రీరామకృష్ణ రూపాన్ని దాల్చి తన సేవలను స్వీకరిస్తున్నదని, సర్వదా తన వెన్నంటే తిరుగుతూ అన్ని విషయాల్లోనూ తనను రక్షించడమే కాక జమీపైనే తన అజమాయిషీ చెక్కు చెదరనీయలేదని, రోజురోజుకు తన మర్యాద మన్ననలు పెంపొందిస్తున్నదని అచంచల విశ్వాసం మధుర్నాథులో ఈ కాలంలో ఏర్పడింది. ఎందుకంటే ఈ రోజుల్లోనే అతడు తలపెట్టిన కార్యాలన్నీ సఫలం కావడంతో శ్రీరామకృష్ణుల కృపారూపంతో భగవత్ సహాయం తనకు లభిస్తున్నదని అతడు తలసాగాడు. కాబట్టే ఆయన సాధనలకు ఆవశ్యకమైన సరంజామానంతా సమకూర్చడం మొదలుగా వారి అభిప్రాయానుసారం భగవత్ సేవకులకు తదితర పుణ్యకార్యాల నిమిత్తం మధురు ఈ కాలఘట్టంలో ఎంతో ధనాన్ని ఖర్చు చేయటంలో వింత ఏమీ లేదు. తాంత్రిక సాధనల ద్వారా శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక శక్తి అభివ్యక్తం రోజురోజుకు ఎంత అధికం కాసాగిందో ఆయన పవిత్ర పాదాలను శరణుజొచ్చిన మధురబాబుకు అన్ని విషయాల్లోనూ ఉత్సాహం, సాహసం, బలం అంతే అధికరించసాగాయి. భగవంతుడి పాదపద్మాలను శరణుజొచ్చి ఆయనలో పరిపూర్ణ విశ్వాసాన్ని నిలిపి భగవత్ కృపను పొందిన భక్తుడు తన హృదయంలో ఎలాంటి అపూర్వ ఉత్సుకతను, శక్తిని అనుభవిస్తాడో మధురికి అలాంటి అనుభూతే జనించింది. అయినా మధుర్నాథ్ రాజసిక భక్తి కేవలం శ్రీరామకృష్ణులను సేవించడంతోనూ పలు పుణ్యకార్యాలు చేయటంతోనే సంతృప్తి పొంది ఆగిపోయింది. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ముందంజ వేసి నిగూఢ భావరహస్యాలను ప్రత్యక్షం చేసుకోవటానికి ప్రయత్నించలేదు. భగవద్దర్శనార్థం మధుర్ ప్రయత్నించకపోయినప్పటికీ శ్రీరామకృష్ణులే తన బలం, బుద్ధి, ఆశ్రయం, తన ఇహకాలం, పరకాలం, తన ప్రాపంచికోన్నతి, తన అధికార గౌరవాలకు మూల కారణం. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీరామకృష్ణులే తన సర్వస్వం అన్న ప్రగాఢ విశ్వాసం మధుర్ హృదయంలో హత్తుకుపోయింది. మధుర్నాథ్ ఈ కాలంలో చేపట్టిన కార్యాలను పరీక్షిస్తే శ్రీరామకృష్ణుల కృపాలాభాన్ని గడించి స్వకీయ ప్రాపంచిక వ్యవహారాల్లో తాను సురక్షితుడనే సుదృఢ నమ్మకం అతనిలో కలగటం రుజువైంది. ఈ కాలఘట్టంలో అతడు ఎంతో ధనాన్ని వెచ్చించి అన్నమేరు అనే వ్రతాన్ని అనుష్ఠించాడనే సంగతి రాణి రాస్మణి జీవిత చరిత్ర అనే పుస్తకం ద్వారా మనకు తెలుస్తోంది. ఈ వ్రతం 1864 సంవత్సరంలో దక్షిణేశ్వరంలో జరిగింది. ఈ వ్రతకాలంలో సమృద్ధిగా బంగారం, వెండితో సహా 1000 మణుగుల బియ్యం, 1000 మణుగుల నువ్వులు బ్రాహ్మణులకు, పండితులకు దానంగా ఇవ్వబడినట్లు హృదయ్ తెలిపాడు. వ్రతోత్సవాల్లో సంకీర్తన చేయటానికి సహచారి అనే సుప్రసిద్ధురాలైన గాయని, చండీ కీర్తనలను ఆలపించడానికి రాజనారాయణ అనే గాయకుడు నియుక్తులైనారు. వీటితో పాటు యాత్రాభినయాలు ఏర్పాటు చేయబడి దక్షిణేశ్వర ఆలయ ప్రాంగణం కొంతకాలం వరకు ఆనందసాగరంగా మారిపోయింది. ఆ గాయకుల భజన, కీర్తనలను ఆలకిస్తూ పదే పదే భావసమాధిమగ్నులవుతున్న శ్రీరామకృష్ణులను చూసి వారు అనుభవిస్తున్న ఆనందంలోని తారతమ్యాన్ని బట్టి ఆయా గాయకుల గాన ప్రతిభను బేరీజ్ వేసుకొని తదనుగుణంగా వారికి అతి విలువైన శాలువాలు, పట్టు వస్త్రాలు, వందలాది రూపాయలు మధుర్ బహూకరించాడని హృదయ్ చెప్పగా విన్నాం. వేదాంతంలో నిష్ణాతుడైన పద్మలోచన ఆ రోజుల్లో బర్ద్వాన్ మహారాజు ఆస్థాన ప్రధాన పండితుడిగా ఉండేవాడు. అతడి పాండిత్య పటిమ, నమ్రత తదితర సుగుణాల గురించి విని మధుర్ అన్నమేరు వ్రతం చేయటానికి కాస్త ముందుగా శ్రీరామకృష్ణులు పద్మలోచనను చూడటానికి స్వయంగా వెళ్లడం జరిగింది. వ్రతానుష్ఠాన కాలంలో ఏర్పాటు చేయబడిన పండిత సభకు పద్మలోచనను ఆహ్వానించి ఆయనకు కానుకలు సమర్పించాలనే గొప్ప ఆకాంక్ష
మధురలో కలిగిందని శ్రీరామకృష్ణులే మాతో చెప్పారు. శ్రీరామకృష్ణుల పట్ల ఆ పండితుడికి అపార భక్తి శ్రద్ధలు ఉండటం ఎరిగి హృదయరామ్ ద్వారా ఆయనకు మధుర ఆహ్వానం పంపించాడు. కానీ కారణాంతరాల వల్ల అప్పుడు పద్మలోచన్ రాలేకపోయాడు. పద్మలోచన్ పండితుడి వృత్తాంతం మేము మరొక చోట సవిస్తరంగా తెలిపాం. తాంత్రిక సాధనలు పూర్తి చేసిన పిమ్మట శ్రీరామకృష్ణులు వైష్ణవ మతానికి చెందిన సాధనల పట్ల ఆకర్షితులైనారు. విచారించి పరికిస్తే అలా జరగడానికి స్వాభావికమైన కొన్ని కారణాలు మనకు కనిపిస్తాయి. మొదటి కారణం, శ్రద్ధాళువైన భైరవీ బ్రాహ్మణి వైష్ణవ శాస్త్రాల్లో నిర్దేశించబడిన పంచభావాలతో కూడిన సాధనానుష్ఠానాలలో నిష్ణాతురాలు. అంతేగాక ఆ భావాలన్నింటినీ ఒక్కటొక్కటిగా గ్రహించి తదేక చిత్తంతో వాటి సాధనల్లో చాలా కాలం గడిపింది. నందరాణి అయిన యశోదాదేవి వాత్సల్యభావంతో తన్మయురాలై బాలగోపాల జ్ఞానంతో శ్రీరామకృష్ణుల చేత వివిధ ఆహార పదార్థాలను తినిపిస్తూ ఉండేదనే సంగతి ఇంతకు క్రితమే ప్రస్తావించాం. కాబట్టి వైష్ణవీయ సాధనల పట్ల శ్రీరామకృష్ణులను ఆమె ప్రోత్సహించడంలో ఆస్కారం లేకపోలేదు. రెండవ కారణం, వైష్ణవ కుటుంబంలో జన్మించిన శ్రీరామకృష్ణులకు వైష్ణవీయ సాధనల పట్ల సహజంగానే ప్రీతి ఉంటుంది. పైగా కామార్పుకూరు ప్రాంతాల్లో వైష్ణవీయ సాధనలు బహుళ ప్రచారంలో ఉండటం వల్ల వాటి పట్ల చిన్ననాటి నుంచి ఆయనకు పూజ్యభావం కలిగి ఉండే గొప్ప అవకాశం ఉన్నది. మూడవది, అన్నిటికంటే ముఖ్యమైంది, జీవితాంతం శ్రీరామకృష్ణులలో స్త్రీ పురుషుల ఇద్దరి నైజాలు అపూర్వంగా మిళితమై ఉండటం కనపడుతుంది. వీటిలోని ఒకదాని ప్రభావంతో సింహవిక్రముడై నిర్భీకుడై ప్రతి విషయపు ఆనుపానులు అంతుబట్టే వరకు పట్టువేడని వాడై మూర్తీభవించిన పురుషత్వంతో వెలుగొందేవారు. ఇక స్త్రీ స్వభావంతో ప్రభావితులైనప్పుడు రమణీమణులకు సహజమైన కోమలము అయినప్పటికీ తీక్ష్ణము అయిన నైజం కలిగి ప్రపంచంలో ప్రతి వస్తువును వ్యక్తిని తమ హృదయం ద్వారా గాంచుతూ బేరీజు వేస్తూ ఉండటం కానవచ్చేది. అలాగే ఈ స్త్రీ నైజ ప్రభావంతో కొన్ని విషయాల పట్ల ప్రగాఢ మమకారం, మరికొన్నిటి పట్ల తద్విపరీత భావం సహజంగానే వారిలో కనపడేది. కనుకనే తమ హృదయం ప్రతిస్పందించినప్పుడు అంతులేని కష్టాలను కూడా అలవోకగా సహించగలిగిన హృదయం నిర్లిప్తమైనప్పుడు సామాన్య మానవుడి మాదిరి శ్రీరామకృష్ణులు ప్రవర్తించలేకపోయేవారు. ఆధ్యాత్మిక సాధనలను ప్రారంభించిన నాటి నుంచి మొదటి 4 ఏళ్ల కాలంలో శ్రీరామకృష్ణులు వైష్ణవ మార్గానికి చెందిన శాంతభావ సాధనను, దాస్యభావ సాధనను అనుష్ఠించడం జరిగింది. అంతేగాక ఒక్కొక్కప్పుడు శ్రీకృష్ణుడి సఖుడైన సుదాముడు మొదలైన గోపబాలకుల మాదిరి సఖ్యభావాన్ని సాధన చేశారు. ఈ అన్నిట్లోనూ ఆయన సిద్ధిని గాంచారు. శ్రీరామచంద్రుణ్ణి తనకు ప్రాణసముడిగా ఎంచి సేవించిన ఆంజనేయ స్వామిని తన ఆదర్శంగా తీసుకొని కొంతకాలం ఆయన ఈ దాస్యభక్తి మార్గాన్ని సాధించటం, పంచవటిలో ఆయనకు సీతాదేవి దర్శనం కావటం, ఈ విషయాలు ఇంతకు మునుపే చెప్పుకున్నాం. కనుక ప్రస్తుతం శ్రీరామకృష్ణులు వైష్ణవ శాస్త్రాల్లో ప్రధాన సాధనలుగా పరిగణింపబడే వాత్సల్యభావం, మధురభావం, ఈ 2 సాధనలను చేయటానికి ఉపక్రమించారు. స్త్రీ నైజం అధికంగా ప్రకటితమవుతున్న ఈ కాలంలో ఆయన తనను ఒక జగన్మాతృ చిలికెత్తిగా భావించుకొని చామరంతో దేవికి వీస్తూ ఉండేవారు. దుర్గాపూజ సందర్భంలో మధురుని కలకత్తా భవంతికి వెళ్ళి స్త్రీ వేషభూషణాదులను ధరించి ఇంట్లోని స్త్రీజనంతో కలిసిమెలిసే దుర్గాదేవికి ప్రణామాదులు చేసేవారు. ఒక్కోసారి వారిలో ఈ స్త్రీ నైజం ఎంత అధికరించేదంటే తమకొక పురుషదేహం ఉన్నదన్న సంగతే మర్చిపోతుండేవారు. మేం దక్షిణేశ్వరానికి రాకపోకలు చేస్తున్న ఆ కాలంలోనూ ఆయనలో అప్పుడప్పుడు ఈ స్త్రీ స్వభావం అభివ్యక్తం కావటం చూశాం. కానీ అప్పుడది గతంలో మాదిరి దీర్ఘకాలికం కాదు. అలా ఉండాల్సిన ఆవశ్యకత కూడా లేదప్పుడు. కారణం, స్త్రీ పురుషుల స్వభావాలకు చెందిన భావాలు ఎన్ని ఉన్నాయో ఆయా భావాలన్నింటినీ ఆయన సాధించడమే. జగజ్జనని కృపాకటాక్షం వల్ల ఇచ్ఛామాత్రంతోనే ఆయా భావాలన్నిటిలోనూ వాటికి అతీతమైన అద్వైత భావంలోనూ నెలకొని ఉండటం ఆయనకప్పుడు అతి సహజమైపోయింది. అంతేగాక తన వద్దకు వచ్చిన ప్రతి సాధకుడి ఆధ్యాత్మిక పురోభివృద్ధి నిమిత్తం ఆ భావాలలో ఏ ఒక్కదానిలోనైనా ఇష్టం వచ్చినంతకాలం నెలకొని ఉండే స్థితికి చేరారు. సాధన కాలంలో శ్రీరామకృష్ణుల మహిమాతిశయాన్ని ఖచ్చితంగా అవగతం చేసుకోవాలంటే జన్మతః ఆయన మనస్సు ఏ అసాధారణ పదార్థంతో రూపొందిందో, దైనందిన అనుభవాల పట్ల ఆయన ఎలా ప్రతిస్పందించేవారో, ఆయనలో చెలరేగిన ఆధ్యాత్మిక జంఝామారుతం గత 8 ఏళ్ల కాలంలో కొని తెచ్చిన పరిణామాల నైజమేమిటో,
వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోవాలి. ఆయన 1855లో దక్షిణేశ్వర కాళికాలయానికి వచ్చేదాకా ఆ తదుపరి కొంతకాలం కూడా తన తండ్రి తాతల మాదిరి తను సద్గృహస్థుడిగానే జీవిస్తానని నమ్ముతూ ఉండేవాడినని స్వయంగా వారి నోటే మేము విన్నాం. పుట్టిన నాటి నుంచి అహంభావరహితుడు అవడంతో ఏ రీతిలోనూ తాను ప్రపంచంలో ఇతరుల కంటే అధికుడినని లేదా ఇతరులలో కంటే తనలో విశిష్ట గుణాలు ఉన్నవనే భావన ఆయనలో ఏనాడూ పొడసొప్పలేదు. కానీ కార్యక్షేత్రంలో కాలిడిన నాటి నుంచి అడుగడుగున ఆయన అసాధారణ వైశిష్ట్యం ప్రకటితం కాసాగింది. ఏదో ఒక దైవీశక్తి అనుక్షణం వారిని అనుగమిస్తూ లోకంలోని రూపరసాది ప్రతి వస్తువు యొక్క అనిత్యత్వాన్ని, నిరర్ధకత్వాన్ని ఉజ్వల కాంతితో కళ్ళకు కట్టినట్లు వారికి కనబరుస్తూ సర్వదా ఆయన్ను తద్వ్యతిరేక మార్గంలో అంటే భగవన్ మార్గంలో నడపసాగింది. నిస్వార్థులై కేవలం సత్యాన్ని మాత్రమే అన్వేషిస్తూ ఉన్న శ్రీరామకృష్ణులు కూడా ఆ దైవ నిర్దేశానుసారం నడవడాన్ని అతి త్వరలోనే అలవరుచుకున్నారు. ప్రాపంచిక భోగ్య వస్తు సముదాయాన్ని పొందాలనే ఆకాంక్ష కించిత్తు అయినా ఆయనలో కలిగి ఉంటే ఆయన అలా ప్రవచించి ఉండటం అసంభవం. జీవితాంతం ప్రతి విషయం పట్ల ఆయన ప్రవర్తించిన తీరును జ్ఞాపకం చేసుకుంటే పై అంశం సాధకుడికి స్పష్టంగా తెలియవస్తుంది. ఈ లోకంలో ప్రాబల్యంలోని చదువుల ఉద్దేశం బియ్యం, అరటికాయలను మూట కట్టుకోవటం అంటే ధన సంపాదనకు మాత్రమే అని గ్రహించి ఆయన విద్యను విరమించుకోవటం జరిగింది. కుటుంబ పోషణార్థం పూజారి పదవిని స్వీకరించారు. భగవదర్చనకు మరో ఉన్నతోద్దేశం ఉన్నదని గుర్తించి భగవత్ సాక్షాత్కారం నిమిత్తం ఉన్మత్తులైపోయారు. పరిపూర్ణ ఇంద్రియ నిగ్రహం మూలంగానే భగవత్ సాక్షాత్కారం సాధ్యమని గ్రహించి వివాహం చేసుకున్నప్పటికీ మనోవాక్కాయాలతో భార్యతో ఎలాంటి సంపర్కము పెట్టుకోలేదు. సంచయం చేసి వ్యక్తి భగవంతుడి మీద ఏనాడూ పూర్తిగా నమ్మకం కలిగి ఉండలేడని గ్రహించి ధన కనకాల మాట అటుంచి అతి సామాన్య వస్తువులను సైతం కూడగట్టుకోవాలనే భావనను మనస్సు నుంచి పూర్తిగా తొలగించి వేశారు. శ్రీరామకృష్ణుల జీవితంలో ఇలాంటి ఎన్నో దృష్టాంతాలను చూడవచ్చు. ఈ దృష్టాంతాలను అన్నిటినీ పర్యాలోచించి చూస్తే ఇతర సామాన్యులను మోహగ్రస్తులను గావించే సంస్కార బంధనాలు చిన్ననాటి నుంచి వీరి మీద ఎంతమాత్రమూ ప్రభావం చూపలేదని తేటతెల్లమవుతుంది. భావాలను అవగాహన చేసుకోవడంలోనూ వాటిని ఆచరించడంలోనూ ఆయనకున్న శక్తి ఎంత సుస్థిరం అంటే మనసులోని పూర్వ సంస్కారాలు తలెత్తి వారిని లక్ష్యభ్రష్టులను చేయలేకపోయేవి. అంతేకాక శ్రీరామకృష్ణ చిన్ననాటి నుంచి శృతిధర సంపన్నులు, ఏకసంథాగ్రాహి, విన్నదాన్ని జీవితాంతం జ్ఞప్తిలో ఉంచుకోగలిగిన అద్భుత ప్రజ్ఞాశాలి. బాల్యంలో రామాయణ మహాభారత కథలు, భక్తి గీతాలు, యాత్రలలోని పాటలు, సంభాషణలు ఒకే ఒక్కసారి ఆలకించగానే స్నేహితులతో కూడి కామర్పకూరు పొలాల్లో, పచ్చిక బయళ్లలో వాటినన్నిటినీ ఆయన మళ్ళీ అభినయించేవారన్నది పాఠకులకు విదితమే. కాబట్టి మనకు స్పష్టమవుతున్న విషయం, యావత్ జీవితం గొప్ప ప్రయత్నం మీద కూడా ఏ సద్గుణాలను సంపార్జించడం సామాన్య సాధకులకు దాదాపు అసాధ్యమో అటువంటి అత్యద్భుత జ్ఞాపక శక్తి, అనన్య సత్యనిష్ట, తాము అవగతం చేసుకున్న భావాలను తక్షణమే ఆచరణ రూపంలో పెట్టడం, ఇటువంటి దైవీ సంపత్తిని చేజిక్కించుకొని దాని ఆధారంగా సాధనా రాజ్యంలో అగ్రేసరులయ్యారు శ్రీరామకృష్ణులు. కాబట్టి అతి స్వల్ప వ్యవధిలోనే సాధనల పూర్ణ ఫలితాన్ని ఆయన పొందడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. సాధన కాలంలో కఠోర సాధనల్లో కూడా కేవలం 3 రోజుల్లోనే సిద్ధిని పొందానని ఆయన ముఖత ఎన్నోసార్లు మేము విని దిగ్భ్రాంతులమైనాం. అసాధారణమైన వారి మానసిక నిర్మాణమే ఇందుకు కారణం అనే యథార్థాన్ని మేము ఆ కాలంలో అణుమాత్రంగానైనా అవగాహన చేసుకోలేకపోయాం. శ్రీరామకృష్ణుల జీవితంలోని కొన్ని సంఘటనలను ప్రస్తావించినప్పుడు పాఠకుడు పైన చెప్పిన మా కథనాన్ని అవగాహన చేసుకోగలడు. సాధన ఆరంభ కాలంలో నిత్యానిత్య వస్తు విచారం చేస్తూ రూపాయి మన్ను, మన్ను రూపాయి అంటూ మట్టి ముద్దలతో సహా కొన్ని రూపాయలను గంగానదిలో పారవేశారు. వాటితో పాటు ఏ ధనాసక్తి మానవ హృదయాంతరాళాల వరకు తన ప్రభావాన్ని పరివ్యాప్తం చేస్తుంటుందో ఆ ఆసక్తి వారి మనస్సులో నుంచి కూకటి వేళ్లతో సహా పెకలింపబడి తక్షణం గంగానదిలో విసర్జించబడింది. సామాన్య జనం ఏ మురికి ప్రదేశాలకు వెళ్ళి వచ్చాక స్నానాదులు చేయకుండా తమను శుచిమంతులుగా భావించుకోరో అటువంటి ప్రదేశాలను శ్రీరామకృష్ణులు స్వహస్తాలతో శుభ్రపరిచారు.
తక్షణమే ఆయన మనస్సు జన్మాదిగా విజృంభించే జాత్యహంకారాన్ని పరిత్యజించింది. సమాజంలో అస్పృశ్యులుగా పరిగణింపబడే వ్యక్తుల కంటే తాను ఏ రీతిలోనూ అధికుణ్ణి కాదనే భావం శాశ్వతంగా వారి మనస్సులో సుదృఢమైంది. తాను జగన్మాత బిడ్డను, స్త్రియ సమస్తాహ సకలా జగత్సు, ప్రపంచంలోని స్త్రీలందరూ జగజ్జనని అంశలే అని విశ్వసించిన నాటి నుంచి ఇక ఏ స్త్రీనైనా భోగ్య వస్తువుగా భావించి దాంపత్య సుఖాన్ని అనుభవించాలనే ఊహ కూడా వారి మనస్సులో మటుమాయమైంది. ఇటువంటి దృష్టాంతాలను పర్యాలోచించినప్పుడు అనన్య సాధారణమైన ధారణాశక్తి, ఆచరణాత్మకత లేకుంటే వారికి ఆ విధంగా సాధనా ఫలాలు లభించటం ఏనాటికి అసాధ్యమనే సంగతి స్పష్టమవుతుంది. శ్రీరామకృష్ణుల జీవితంలోని ఈ సంఘటనలను విని మనం విస్మయమవుతాం లేదా వాటిని నమ్మలేకపోతాం. అందుకు కారణం మనం అంతరావలోకనం అప్పుడు చేస్తే మనకు కానవచ్చేది ఏమిటంటే, ఆయన మాదిరి మనము మట్టితో సహా రూపాయలను 1000 మార్లు అలా నీళ్లలో పారవేసినా మనలోని ధన వ్యామోహం కించిత్తైనా నశించదు. 1000 సార్లు మురికి ప్రదేశాలను మనం కడిగి పరిశుభ్రం చేసినా మేం శ్రేష్ఠులమనే జాత్యహంకారం మన నుంచి వైదొలగదు. అంతేగాక జగన్మాత స్త్రీలందరి రూపంలో అభివ్యక్తమవుతోందని యావజ్జీవితం వింటూ ఉన్నా కూడా ఆచరణలో స్త్రీని తల్లిగా భావించలేం. ఈ పారమార్థిక సత్యాల ధారణాశక్తి మన పూర్వజన్మకృత కర్మ సంస్కారాల్లో ఎంత గట్టిగా చిక్కుబడిందంటే శాయశక్తిలో ప్రయత్నించినప్పటికీ ఆ సంస్కారాల వల నుంచి మనం బయటపడలేం. కనుకనే శ్రీరామకృష్ణుల ఆ విషయాలన్నింటిలోనూ ఫలితాలను పొందలేం. ఆత్మ సంయమమో శూన్యం, ధారణశక్తో సున్నా, పూర్వజన్మ సంస్కారాలు మహాబలీయాలు. ఇటువంటి మనస్తో నా భగవత్ సాక్షాత్కారం కోసం సాధనా రాజ్యంలో మనం అగ్రసరులను అవగోరటం కాబట్టే వారిలా ఫలితాన్ని పొందలేకపోవటం సహజమే కదా. శ్రీరామకృష్ణుల వంటి అపూర్వ శక్తి సంపన్నమైన మనస్సు గల వ్యక్తులు ఈ లోకంలో 400-500 ఏళ్లలో ఏ ఒకరిద్దరైనా జన్మిస్తారా అన్నది సందేహాస్పదమే. శ్రీరామకృష్ణుల అనుపమానమైన మనస్సు, సహజసిద్ధంగానే పూర్తి సంయమ శక్తి, పరిపూర్ణ ధారణశీలత ఇమిడిన ఆ మనస్సు భగవద్దర్శనం కోసం అనన్య అనురాగ అఖండ పరితాప మహావాయువుతో తోలబడి 8 ఏళ్ల కాలం పాటు నిద్రాహారాలను పూర్తిగా త్యజించి జగజ్జనని పావన దర్శన లాభం కోసం అహోరాత్రాలు కఠోర సాధనల్లో నిమగ్నమై ఎంత మహాశక్తి సంపన్నమైందో, సూక్ష్మ దృష్టి నుండి ఎటువంటి అద్భుత దివ్యానుభూతులను పొందిందో అటువంటి మానసాన్ని గురించి మనలాంటి సామాన్య మనస్కులకు ఊహించుకోవటం కూడా అసాధ్యమే. రాణి రాస్మణి మరణానంతరం కూడా దక్షిణేశ్వర కాళికాలయంలో జగన్మాత పూజాది సేవా కార్యాలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సాగుతూనే వచ్చాయనే సంగతిని ఇదివరకే చెప్పుకున్నాం. శ్రీరామకృష్ణుల గత ప్రాణుడైన మధుర్బాబు దేవీ సేవల నిమిత్తం యథావిధి ఖర్చులకు వెనుకాడకపోవటమే కాక శ్రీరామకృష్ణుల అభిలాష మేరకు ఉదారంగా హెచ్చు మొత్తాలనే ఖర్చు పెట్టేవాడు. దేవీ దేవతలను సేవించడమే కాక సాధుసత్తములను సేవించడం అంటే అతడికి పరమ ప్రీతి. శ్రీరామకృష్ణుల పాదాశ్రయుడైన మధుర్ ఆయన బోధనల ద్వారా సాధువులు, సన్యాసులు, భక్తులు సాక్షాత్తు భగవత్ ప్రతీకలని విశ్వసించడమే ఇందుకు కారణం. కనుకనే శ్రీరామకృష్ణుల ఆకాంక్ష మేరకు అతడు ఈ కాలంలో సాధువులకు నిత్యం అన్నదానం చేయటమే కాక వస్త్రాలు, దుప్పట్లు, కమండలాలు తదితర నిత్యావశ్యకాలైన వస్తువులన్నింటినీ వారికి అందే ఏర్పాట్లు చేశాడు. ఈ ఏర్పాట్లు చక్కగా జరగడం కోసం ఆ వస్తువులన్నింటినీ కొనుగోలు చేసి ఒక పెద్ద గదిలో నిల్వ ఉంచి శ్రీరామకృష్ణుల ఆజ్ఞానుసారం వాటిని పంపిణీ చేయాల్సిందిగా ఆలయ అధికారులను ఆదేశించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే అన్ని సంప్రదాయాలకు చెందిన సాధుసత్తములకు వారి వారి సాధనలకు అనుకూలమైన సామాగ్రిని అందివ్వాలనే ఆకాంక్ష శ్రీరామకృష్ణులలో జనించిందని ఎరిగి అందుకు సముచిత ఏర్పాట్లన్నీ మధుర్ చేయించాడు. ఇది బహుశా 1863-64లో జరిగి ఉంటుంది. ఈ విధంగా రాణి రాస్మణి కాళికాలయపు అద్భుతమైన అతిథిపరాయణత్వ సమాచారం సాధు సన్యాసుల నడుమ విస్తృతంగా వ్యాప్తిగాంచింది. రాణి రాస్మణి జీవితకాలంలోనే తీర్థయాత్రాదులకు పోయి వచ్చే సాధువులకు కాళికాలయం చక్కని విశ్రామ స్థలంగా పరిగణింపబడుతూ ఉన్నప్పటికీ ఇప్పుడు దాని యశస్సు సుదూర ప్రాంతాలకు కూడా పాకింది. ఫలితంగా అన్ని సంప్రదాయాలకు చెందిన సాధకాగ్రగణ్యులు విరివిగా దక్షిణేశ్వరానికి రాసాగారు. అంతేగాక అక్కడ వసగబడుతూ ఉన్న అతిథి సేవలతో సంతృష్టి పొంది పని మనుషులను, అధికారులను, యజమానులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి తమ త్రోవన పోసాగారు. ఇలా అక్కడకు ఏతించిన ప్రఖ్యాతులైన సాధువులనందరిని గురించో శ్రీరామకృష్ణ ముఖత మేము విన్న సంగతులను మరొక చోట వివరించాం.
ఈ విషయం ఇక్కడ చెప్పడానికి కారణం జటాధారి అనే పేరు కలిగిన రామాయత్ సంప్రదాయానికి చెందిన సాధువు ఈ కాలంలోనే దక్షిణేశ్వరానికి ఏతించాడని పాఠకులకు తెలియజేయటం కోసమే. శ్రీరామకృష్ణులు ఆయన వద్ద రామమంత్ర దీక్ష పుచ్చుకున్నారు. అంతేకాక రామ్లాలా అనబడే బాలరామచంద్రుడి ప్రతిమను కూడా ఆయన నుంచే అందుకున్నారు. ఈ సంఘటన బహుశా 1864లో జరిగి ఉండవచ్చు. శ్రీరామచంద్రుడి పట్ల జటాధారికి ఉన్న అసామాన్య భక్తి ప్రపత్తుల గురించి ఎన్నోసార్లు మేము శ్రీరామకృష్ణ ముఖతా విని ఉన్నాం. జటాధారి పరమ ప్రేమను చూరగొన్నది బాలరామచంద్రుడి దివ్యమూర్తి. దక్షిణేశ్వరానికి రావడానికి పూర్వమే ఆ మూర్తిని దీర్ఘకాలం సేవించిన ఫలితంగా అతడి మనస్సు భావరాజ్యాన్ని అధిరోహించి ఎంతవరకు అంతర్ముఖత్వం తన్మయత్వం పొందిందంటే బాలరామచంద్రుడు దివ్యజ్యోతి స్వరూపిగా ఎదుట ప్రత్యక్షమై సభక్తికమైన అతడి పావన సేవలను పరిగ్రహించటం జటాధారి చూడటం జరిగేది. మొదట్లో అటువంటి దర్శనం ఒక్క ముహూర్తకాలం మాత్రమే అప్పుడప్పుడు కలిగి అతడు పరమానందంతో విహ్వలుడయ్యేవాడు. క్రమంగా అతడు సాధనలో మరింత పురోగమించే కొద్దీ ఆ దర్శనం కూడా సాంద్రతరమై దీర్ఘకాలం కొనసాగి చివరికి నిత్యం చూసే వస్తువు మాదిరి సుస్పష్టము నిరతము అయింది. ఇలా రాగాత్మిక రాజ్యంలో సుప్రతిష్ఠుడైన జటాధారి బాలరామచంద్రుని దాదాపు నిత్య సహచరుడిగా పొందగలిగాడు. తదనంతరం ఏ ఆలంబనతో తన జీవితంలో ఆ దివ్య దర్శన సౌభాగ్యం పొందాడో ఆ రామ్లాలా విగ్రహాన్ని ప్రేమాతిశయంతో నిత్యం సేవిస్తూ ఇచ్ఛానుసారంగా భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఉన్న సందర్భంలో దక్షిణేశ్వర కాళికాలయానికి జటాధారి ఏతించాడు. రామ్లాలా విగ్రహాన్ని పరిపూర్ణ హృదయంతో ఆరాధిస్తున్న జటాధారి అపర ప్రేమమూర్తి అయిన ఆ బాలరాముడి దివ్య దర్శనం తాను నిత్యం పొందుతున్నాననే రహస్యాన్ని ఎవరికీ వెల్లడించలేదు. కానీ అతడు ఒక లోహప్రతిమను అపూర్వ నిష్ఠతో సేవిస్తూ ఉండటం మాత్రమే జనం చూసేవారు. అంతవరకే వారికి తెలుసు. కానీ ఆధ్యాత్మిక రాజ్యంలో ఏకఛత్రాధిపత్యం నెరుపుతున్న శ్రీరామకృష్ణుల దివ్య దృష్టి జటాధారిని ప్రథమంగా కలుసుకున్నప్పుడే ఆ బాహ్యవర్ణాన్ని ఛేదించి నిగూఢమైన అతడి రహస్యాన్ని కనుగొనగలిగింది. కాబట్టే ప్రథమ దర్శనంతోనే శ్రీరామకృష్ణులు ఆ సన్యాసి పట్ల అంత శ్రద్ధాసక్తులై ఆయనకు అవసరమైన వస్తు సామాగ్రిని ఆనందంతో సమకూర్చేవారు. అంతేకాక ప్రతిరోజు గంటల పర్యంతం జటాధారితో గడుపుతూ రామ్లాలను అతడు సేవిస్తున్న తీరుతెన్నులను ప్రత్యక్షంగా చూసేవారు. జటాధారి ఏ ఆధ్యాత్మిక ప్రేమమూర్తి దివ్య దర్శనాన్ని సతతం పొందేవాడో ఆ ప్రేమమూర్తిని శ్రీరామకృష్ణులు కూడా దర్శించడం జరిగిందనే ఉదంతాన్ని మేం మరొక చోట వివరించాం. ఆ విధంగా జటాధారితోడి సంబంధం క్రమంగా అత్యంత సన్నిహితము గౌరవప్రదముగా పరిణమించింది. శ్రీరామకృష్ణులు ఈ కాలంలో స్త్రీభావంలో తన్మయులై ఉండేవారు. అంతఃప్రేరణ ప్రాబల్యంతో తన్ను తాను జగన్మాత నిత్యసఖిగా భావిస్తూ స్వహస్తాలతో పూలమాలలను కట్టి తల్లిని అలంకరించడం, తాప నివారణార్థం చాలాసేపు దేవికి చామరంతో వేవడం, మధురతో చెప్పి క్రొంగొత్త బంగారు ఆభరణాలను చేయించి వాటితో జగజ్జననిని అలంకరించడం, అంతేకాక జగజ్జననిని సంతోషపరిచే నిమిత్తం స్త్రీవేషం ధరించి పాటలు పాడుతూ నృత్యం చేయటం ఇత్యాది కార్యాలతో చాలా కాలం గడపసాగారు. జటాధారి సాంగత్యంలో శ్రీరామకృష్ణులలో నిబిడీకృతమై ఉన్న శ్రీరామ భక్తి పునరుజ్జీవితం పొందింది. ఆయన ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రేమావతారుడు బాలరామచంద్రుడి మూర్తిని గాంచసాగారు. స్త్రీభావ ప్రాబల్యంతో ఆయన హృదయం ప్రస్తుతం వాత్సల్య రసంతో నిండిపోయింది. తన పసిపిల్లలను చూసినప్పుడు తల్లి ఏ అపూర్వ అనురాగాన్ని ప్రేమాకర్షణను అనుభవిస్తుంటుందో ఆ రామ్లాలను చూస్తున్నప్పుడు ఆయన అలాంటి అనుబంధానికి లోనయ్యారు. ఆ ప్రేమాకర్షణే నిస్సందేహంగా ఆయనని ఇప్పుడు రామ్లాలా ప్రక్కన కూర్చుండజేసి కాలం ఎలా గడిచిపోయేదో ఆయనకు తెలియనిచ్చేది కాదు. ఆ అపూర్వ దివ్య శిశువు తన తీయటి పసిచేష్టలతో తమను సర్వదా తనకడే ఉంచుకోవటానికి ప్రయత్నించేదని, తనను చూడలేకపోతే తలడిల్లుతూ తను వచ్చే మార్గాన్నే నిరీక్షిస్తూ ఉండేదని, ఎంత వద్దన్నా కూడా వెనక సర్వదా తన వెన్నంటే తిరగడానికి ప్రయత్నించేదని శ్రీరామకృష్ణులే చెప్పగా మేము విన్నాం. శ్రీరామకృష్ణుల క్రియాశీల మానసం చేపట్టిన ఏ కార్యాన్ని అర్థవంతరంగా వదిలేది కాదు. బాహ్యక్షేత్రంలో ఈ విధంగా వ్యక్తమయ్యే ఆయన ప్రవృత్తి సూక్ష్మ భావరాజ్యంలోనూ ఖచ్చితంగా ఇలాగే ఉండేది. స్వాభావికంగా ఏ భావమైనా దానంతట అదే ఆయన హృదయంలో స్ఫురించినప్పుడు
ఆ భావ చరమసీమం చేరేదాకా, దాన్ని ప్రత్యక్షం చేసుకునేదాకా ఆయన విశ్రమించేవారు కారు. శ్రీరామకృష్ణ ఈ స్వభావాన్ని అవలోకించినప్పుడు పాఠకుడు ఇలా యోచించవచ్చు: అలా చేయడం మంచిదా? మనసులో ఎప్పుడు ఏ ఆలోచన జనిస్తే పూర్వాపరాలు చూసుకోకుండా దాని చేతిలో కీలుబొమ్మగా మారి దాని వెనక పరిగెత్తడం మనిషికి మంచిని చేకూరుస్తుందా? దీనిలో కాస్త నిజం కూడా లేకపోలేదు. తమ మనస్సులో స్ఫురించే భావాలను అనుసరించే శ్రీరామకృష్ణ నైజం వారిని ఏనాడు పదభ్రష్టులను చేయలేదండం తథ్యం. కానీ సామాన్యులకు మాత్రం అదెప్పుడూ అనుకరణీయం కాదు. కారణం, దుర్బలురైన వ్యక్తుల మనస్సులో మికుటంగా మంచి చెడు సంస్కారాలు అనవర్తం లేస్తూనే ఉంటాయి. తమలో సర్వదా కేవలం మంచి భావాలు మాత్రమే ఉదయిస్తాయనే విశ్వాసం ఉండటం సామాన్యులకు మంచిది కాదు. కాబట్టే కోరికలనే గుర్రాలను సతతం సంయమనం అనే పగ్గంతో అదుపులో ఉంచుకోవటమే విద్యుక్తం. మనస్సంయమనం అత్యావశ్యకం అని పైన చెప్పిన అంశం ఎంతో యుక్తియుక్తమని ఒప్పుకోక తప్పదు. అయినా అందుకు సమాధానం మేము చెప్పవలసి ఉన్నది. కేవలం కామకాంచనాలపై లగ్నమైన దృష్టి కలది, విపరీత భోగాసక్తితో కూడినది అయిన మానవ మానసం తనను తానంతగా విశ్వసించడం ఎప్పటికీ భావ్యం కాదు అనే విషయం ఒప్పుకొని తీరాలి. కాబట్టి సామాన్యులు తమ కోరికలను అదుపులో ఉంచుకోవటం అత్యావశ్యకం. ఈ విషయంలో ఎవరికైనా సంశయం ఉంటే వారు దూరదృష్టి లేని మందమతులే. కానీ భగవంతుడి కృప కారణంగా అరుదుగా కొందరు సాధకులకు ఈ సంయమనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల మాదిరి అతి సహజము, స్వాభావికము అవుతుందనే సంగతి వేదాది శాస్త్రాల్లో పేర్కొనబడింది. వారి మనస్సు అప్పుడు కామకాంచనాసక్తి నుంచి పూర్తిగా విడివడి కేవలం సద్భావాలకు నిలయం అవుతుంది. శ్రీరామకృష్ణ ఇలా అనేవారు: జగన్మాతను పూర్తిగా శరణుజొచ్చిన వ్యక్తి మనస్సులో ఆమె కృప కారణంగా ఏ చెడు భావన తల ఎత్తి తన ఆధిపత్యాన్ని సాగించలేదు. అమ్మ అతడిని ఎప్పుడూ తప్పటడుగు వేయనివ్వదు. ఇలాంటి మహోన్నతావస్థకు చేరుకున్న వ్యక్తి తన మనసులో జనించే తలపులనన్నింటినీ పూర్తిగా విశ్వసించవచ్చు. అతడు అలా చేయటం ద్వారా కీడు వాటిల్లదు సరికదా, తద్భిన్నంగా ఇతరులకు ఎంతో శ్రేయస్సు చేకూరుతుంది. కారణం, దేహాభిమానజ్ఞులమైన నేను అనే ఏ నిమ్న అహంభావ ప్రేరణతో స్వార్థపరులమై లోకంలోని సమస్త సుఖభోగాలను పొందాక కూడా మనం సంతృప్తులం కాజాలము, అలాంటి నిన్ను అహంకారాన్ని ఈశ్వరుడి విరాటహంకారంతో విలీనం చేస్తారు ఆ మహానుభావులు. అలా చేసిన వ్యక్తులకు ఇక స్వార్థ సుఖం నిమిత్తం పాటుపడటం అసంభవ కార్యం. కాబట్టి అశేష కళ్యాణగుణ సముద్రుడైన ఈశ్వరుడి శుభ సంకల్పం లోక కళ్యాణ నిమిత్తం అటువంటి మహనీయుల అంతరంగాల్లో వివిధ మనోభావాల రూపంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. లేదా అటువంటి అవస్థకు చేరుకున్న సాధకుడప్పుడు నేను యంత్రాన్ని, నువ్వు చాలకుడవు అనే అంశాన్ని ప్రతిక్షణం అంతరాంతరాళాల్లో అనుభవం చేసుకొని తన మనస్సులో తల ఎత్తే సంకల్పాలుగానే నిశ్చయంగా నమ్మి వాటి ప్రేరణతో వాటిని ఆచరించడానికి కించిత్తైనా సంశయించడు. ఫలితం కూడా తదనుగుణంగానే కనిపిస్తుంది. అటువంటి వారి ఆచరణ ద్వారా అశేష లోక కళ్యాణం అనుకూరుతుంది. పైన వర్ణించబడ్డ మహోన్నతావస్థ శ్రీరామకృష్ణ వంటి అసాధారణ మహాపురుషుల జీవితాల్లో తొలి దశలోనే ఆరంభం అవుతుంది. కనుకనే అలాంటి మహనీయుల జీవిత చరిత్రలను చదువుతూ ఉన్నప్పుడు వారంతా ఏమాత్రం యుక్తి విచారణ చేయకనే తమ మనస్సులో ఉదయించే భావాలన్నిటిలో పూర్తి విశ్వాసం ఉంచి అనేక మార్లు వాటిని కార్యరూపంలో పెట్టడం మనకు కనిపిస్తుంది. తమ నిమ్న సంకల్పాలను విరాట్ పురుషుడి సంకల్పంతో సదా ఐక్యం చేసి సామాన్యుల మనోబుద్ధులకు గోచరం కాని సూక్ష్మాంశాలను అన్నింటినీ గ్రహించి అవగతం చేసుకోగలుగుతారు ఈ మహాత్ములు. విరాట్ పురుషుడి మనసులో ఈ సూక్ష్మ భావాలన్నీ చిరకాలంగా నిలిచి ఉండటమే ఇందుకు కారణం. మళ్ళీ సామాన్య మానవ స్థాయికి దిగివచ్చి సదా సంపూర్ణంగా ఈశ్వరేచ్ఛనే అనుసరిస్తూ ఉండటం వల్ల వారెంత మేరకు స్వార్థశూన్యులు, భావశూన్యులై ఉంటారంటే, ఎలా, ఎవరి ద్వారా లేదా ఏ పరిస్థితుల్లో తమ క్షుద్ర మనశ్శరీరాలు మృత్యుగ్రస్తాలవుతావో ఆ విషయం గురించి ముందుగానే చక్కగా తెలుసుకున్న తర్వాత కూడా ఆ వస్తువులపై కానీ ఆ వ్యక్తుల మీద కానీ కించిత్తైనా కోపం వహించరు సరికదా. ఆ కార్యసాధనలో అంటే తమ మృత్యువుకు సాధ్యమైనంత వరకు వారికి సహాయం చేస్తుంటారు. కొన్ని ఉదాహరణల ద్వారా పాఠకుడికి మా అభిమతం అవగతం కాగలదు. సీతాదేవి నిష్కళంకిత అని ఖచ్చితంగా ఎరిగి ఉన్నప్పటికీ ఆమె బహిష్కరణ అనివార్యం కాబట్టి ఆమెను అడవులకు పంపటం జరిగింది. మళ్ళీ ప్రాణసముడైన తమ్ముడు లక్ష్మణుని వెంటాడితే
తన మానవలీల సమాప్తమవుతుందని ఎరిగే శ్రీరామచంద్రుడు అతడిని పంపివేశాడు. తన యదువంశం నశించిపోతుందని ముందుగానే తెలిసినప్పటికీ తన నివారణార్థం ఏ స్వల్ప ప్రయత్నమూ చేయకపోగా ఆ ఘటన ఖచ్చితమైన సమయంలో జరిగేందుకు శ్రీకృష్ణుడు దోహదం చేశాడు. మళ్ళీ ఒక వేటగాడి చేతుల్లో తన ప్రాణం పోతుందని తెలిసి సరైన అదంలో అక్కడికి వెళ్ళి లేత పద్మపత్రాల వంటి పాదాలు మాత్రం వేటగాడికి కనపడేటట్లు గుబురైన పొదల నడుమ తన యావత్ దేహాన్ని మరుగుపరిచి కూర్చోగానే వేటగాడు ఆ పాదాలు చూసి మృగమని భ్రమించి తన నిశిత శరాన్ని ప్రయోగించాడు. తన పొరపాటుకు పశ్చాత్తాపం చెందిన ఆ వ్యాధుణ్ణి ఊరడించి ఆశీర్వదించి అనంతరమే యోగబలంతో దేహాన్ని పరిత్యజించాడు శ్రీకృష్ణుడు. అలాగే కరుణాసముద్రుడైన బుద్ధుడు చండాలుడి ఆతిథ్యాన్ని స్వీకరించాక తాను పరినిర్వాణంలో ప్రవేశిస్తానని ముందే ఎరిగి ఆ ఆతిథ్యాన్ని గ్రహించి అతన్ని ఆశీర్వదించి ఊరడించి ఇతరుల నిందాద్వేషాల నుంచి అతన్ని రక్షించి ఆ మీదటనే మహాసమాధి పొందాడు. మళ్ళీ స్త్రీలకు సన్యాస స్వీకారం అనుమతిస్తే తాను ప్రచారం చేసిన ధర్మం త్వరలోనే కలుషితమవుతుందని తెలిసి తన మేనత్త అయిన గౌతమీదేవి సన్యసించడానికి అనుమతినిచ్చాడు. ఇక అవతారమూర్తి యేసుక్రీస్తు విషయం. తన శిష్యుడైన జూడాస్ ధనలోభంతో ద్రోహం చేసి తనను శత్రువులకు పట్టిస్తాడని, తద్వారా తనకు మరణం సంభవిస్తుందని ఎరిగి అతడి పట్ల సమానంగా ప్రేమను ప్రదర్శించడం జరిగింది. పరిశోధించి చూస్తే కేవలం అవతారమూర్తుల విషయంలోనే కాక జీవన్ముక్తుల జీవితాల్లోనూ అటువంటి సంఘటనలు ఎన్నో మనకు కానవస్తాయి. అవతారమూర్తులందరి జీవితాల్లోనూ ఒక వంక అసాధారణమైన వ్యక్తిగత ప్రయత్నము, మరో వంక ఈశ్వరేచ్ఛ మీద పూర్తిగా ఆధారపడటము, ఈ రెండూ ఒకే సమయంలో కనిపిస్తాయి. పరస్పర విరుద్ధంగా కానవచ్చే ఈ రెంటికి యుక్తియుక్త సామంజస్యం చేయాలంటే ఈశ్వరేచ్ఛయే వారిలో స్వప్రయత్నంగా వ్యక్తమవుతోందనే నిర్ణయానికి మనం రాక తప్పదు. కాబట్టి భగవదేచ్ఛను పూర్తిగా అనుసరించే పురుషుల్లోని స్వార్థ సంస్కారాలన్నీ సంపూర్ణంగా నాశనమై వారి మనస్సు ఎలాంటి పవిత్ర సీమను అధిరోహిస్తుందంటే కించిత్తైనా స్వార్థగంధం లేని అతి శుద్ధ భావాలు మాత్రమే అప్పుడు ఆ సీమలో ఉదయిస్తాయి. అలాంటి శుద్ధావస్థను చేరుకున్న సాధకులు ఇక నిశ్చింతులై తమ మనసులో ఉదయించే ఆశయాలన్నింటిలో సుస్థిర విశ్వాసాన్ని నిలిపి అవి ప్రేరేపించినట్లు ప్రవర్తించవచ్చు. తద్వారా వారిని ఏ దోషము అంటదు. కానీ సామాన్యులు శ్రీరామకృష్ణుల చర్యలను అనుకరించకూడదు. అయినా పైన పేర్కొన్న అసాధారణ అవస్థకు చేరుకున్న సాధకులకు అవి జ్ఞానోదయం కలిగించి వారి జీవితాలకు మార్గదర్శకాలవుతాయి. అటువంటి ఉన్నత ఆధ్యాత్మిక భూమిని చేరుకున్న సాధకుల ఆహార విహారాది జీవిక వ్యాపారాలను శాస్త్రాలు దగ్ధ బీజాలతో పోలుస్తున్నాయి. వృక్ష లతాదుల విత్తనాలు వేయించినప్పుడు అవి మళ్ళీ ఎలా మొలకెత్తజాలవో అలాగే ఆ సాధకుల లౌకిక వాసనలన్నీ సంయమం అనే జ్ఞానాగ్నిలో దగ్ధమై మళ్ళీ వారిని ఎన్నటికీ భోగవాసనల వైపు ఆకర్షించి మార్గభ్రష్టులను చేయజాలవు. ఉక్కు కత్తి పరుసవేదిని స్పృశించినప్పుడు బంగారు కత్తిగా మారుతుంది. భయానకమైన దాని ఆకారం మారినప్పటికీ ఇక దానితో ఎవరిని గాయపరచలేము అంటూ శ్రీరామకృష్ణులు ఈ అంశం మీద వ్యాఖ్యానించారు. పైన పేర్కొన్న అవస్థకు చేరుకున్న సాధకులు సత్య సంకల్పులవుతారని ఉపనిషద్ ద్రష్టలైన ఋషులు చెప్తున్నారు. అంటే వారి మనస్సులలో ఉదయించే సంకల్పాలన్నీ కూడా సత్యమే అయి తీరుతవి, ఏనాటికి వమ్ము కావు. భావముఖంలో నెలకొన్న శ్రీరామకృష్ణుల మానసంలో ఉదయించే భావాలన్నిటినీ పదే పదే పరీక్షించి అవి యథార్థం కావడం చూడలేకపోతే మేము ఋషుల మాటలను ఏనాటికి విశ్వసించేవారం కాము. కానీ ప్రత్యక్షంగా మేము చూసాం. ఫలానా ఆహారాన్ని స్వీకరించడానికి గురుదేవులు సంకోచిస్తే కారణం ఆరాతీయగా అంతకు మునిపే అది అపవిత్రం అయి ఉండటం జరిగేది. ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక విషయాలపై సలహాలను పూనుకొన్నప్పుడు హఠాత్తుగా ఆయన నోరు మూతపడేది. విచారించి చూస్తే ఆ వ్యక్తి ఇందుకు పూర్తిగా అనర్హుడని తేలేది. ఫలానా వ్యక్తికి అతడి జీవితకాలంలో ఆధ్యాత్మిక అనుభూతి కలగదని లేదా ఏ కొంచెం మాత్రమో కలగవచ్చునని ఆయనకు తోచితే నిజానికి అది అలాగే జరిగేది. ఫలానా వ్యక్తిని ఆయన చూసినప్పుడు ఆయనలో ప్రత్యేకమైన ఒక భావం కానీ లేదా ఒకనొక దేవతారూపం కానీ మెదిలితే ఆ వ్యక్తి ఆ భావం యొక్క సాధకుడని లేదా ఆ దేవతామూర్తిని ఆరాధించే సాధకుడని తేటతెల్లమయ్యేది. శ్రీరామకృష్ణులు అకస్మాత్తుగా ఒక వ్యక్తితో తన అంతఃకరణ ప్రేరణతో ఏదైనా చెప్తే ఆయన పలుకుల మూలంగా అశేష కాంతిని కాంచి అతడి జీవితం ఆమూలాగ్రం మార్పు చెందేది. ఇటువంటి సంఘటనలు శ్రీరామకృష్ణుల జీవితంలో కోకొల్లలు.
జటాధారి దక్షిణేశ్వరానికి ఎదించిన సమయంలో శ్రీరామకృష్ణులు అంతఃప్రేరణ ద్వారా బాహ్యాభ్యంతరంగా తమను పూర్తిగా ఒక స్త్రీగా భావించుకుంటూ తదనుసారంగా ప్రవర్తించసాగారు. బాలరామచంద్రుడి మధుమయ రూపదర్శనం పొంది అతడి పట్ల వాత్సల్య భావపూరితురాలైనారని మునిపే చెప్పుకున్నాం. కులదైవం అయిన శ్రీ రఘువీరుడికి పూజా సేవాదులను సముచిత రీతిలో ఆచరించడం కోసం బాల్యంలోనే ఆయన శ్రీరామ మంత్రదీక్షను పొందినప్పటికీ శ్రీరాముణ్ణి ప్రభువుగా ఎంచడం తప్ప ఇతర భావాల వైపు ఆకర్షితులు కాలేదు ఆయన. కానీ ఆయన హృదయం ఈ సమయంలో వాత్సల్యభావపూరితం కావటంతో గురువుల నుంచి యథావిధిగా ఆ భావాన్ని సాధించడానికి ఉపయుక్తమైన మంత్రాన్ని పొంది దాని చరమానుభూతిని పొందడానికి ఆరాటపడసాగారు శ్రీరామకృష్ణులు. బాలరామచంద్రుడి మంత్రంలో సిద్ధి పొందిన జటాధారి శ్రీరామకృష్ణుల అభిలాషను ఎరిగి మహా సంతోషంతో తన ఇష్టమంత్రంలో దీక్షితులను చేశాడు. శ్రీరామకృష్ణులు ఆ మంత్ర సహాయంతో గురు నిర్దేశిత మార్గాన్ని అనుసరించి సాధనలో నిమగ్నులై కొన్ని రోజుల్లోనే బాలరామచంద్రుడి నిరంతర దివ్యదర్శన భాగ్యాన్ని పొందగలిగారు. వాత్సల్యభావంలో ఆ దివ్యమూర్తి ధ్యానంలో తన్మయులై ఆయనను అచిరకాలంలోనే సాక్షాత్కరించుకున్నారు. జై రామ్ దశరథి కి బేటా వహీ రామ్ ఘటీ ఘటి మే తేటా వసీ రామ్ జగత్ పసేరా వహీ రామ్ సబ్సే నేయరా. దశరథపుత్రుడైన శ్రీరాముడే ప్రతి దేహంలో జీవుడిగా వ్యక్తమవుతున్నాడు. అతడే జగత్తు లోపల బయట అద్వితీయుడై ఉన్నాడు. అంటే శ్రీరామచంద్రుడు కేవలం దశరథనందనుడే కాదు, ఈ లోకంలోని ప్రతి మనిషి దేహాన్ని ఆశ్రయించి జీవరూపుడిగా ప్రకాశిస్తున్నాడు. మళ్ళీ అతడు అలా లౌకిక రూపంలో నిత్యం వ్యక్తమవుతున్నా కూడా అతడు ప్రపంచం కంటే సంపూర్ణంగా భిన్నుడు, మాయారహితుడు, నిర్గుణుడు, నిత్య సత్యుడు. పైన ఉదహరించిన హిందీ గీతాన్ని శ్రీరామకృష్ణులు ఎన్నోసార్లు వల్లించడం మేము విని ఉన్నాం. శ్రీరామకృష్ణులకు ఇలా మంత్రదీక్షను ఇవ్వటమే కాక తానింతకాలం అనన్య భక్తి ప్రపత్తులతో సేవిస్తూ వచ్చిన రామ్లాల విగ్రహాన్ని ఆయనకు కానుక చేసి దక్షిణేశ్వరం నుంచి జటాధారి నిష్క్రమించాడు. ఆ చైతన్య విగ్రహం తానిక శ్రీరామకృష్ణుల వద్దనే ఉండిపోతాననే ఆకాంక్షను జటాధారికి వ్యక్తం చేయటమే ఇందుకు కారణం కావచ్చు. ఆ విగ్రహ అపూర్వ లీలావిలాసాన్ని గురించి మరో చోట మేము విపులంగా వర్ణించాం కాబట్టి దీన్ని గురించి ఇక్కడ ప్రస్తావించడం అవసరం లేదు. వాత్సల్యభావపు పరిపూర్ణత్వాన్ని, దాని చరమానుభూతిని పొందగలందులకై శ్రీరామకృష్ణులు పైన వర్ణింపబడినట్లు ఆ సాధనానుష్ఠానంలో నిమగ్నులైన కాలఘట్టంలో భైరవీ బ్రాహ్మణి దక్షిణేశ్వరంలో నివసించిందనే సంగతిని గతంలోనే తెలిపాం. తంత్రశాస్త్రాలతోనే కాక పంచభావాలతో కూడిన వైష్ణవ మత సాధనలోనూ ఆమె నిష్ణాతురాలనే సంగతిని మేం శ్రీరామకృష్ణుల ముఖతా విన్నాం. కాబట్టి వాత్సల్య మధురభావ సాధనలను ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆమె ద్వారా ప్రత్యేకంగా ఏ సహాయాన్నైనా పొందారా? మేము ఈ విషయంగా ఆయన నుంచి స్పష్టంగా ఏమీ వినలేదు. కానీ వాత్సల్య భావంలో సుప్రతిష్ఠురాలై బ్రాహ్మణి చాలా కాలం శ్రీరామకృష్ణులను బాలగోపాలుడిగా ఎంచి ఆయన్ను సేవించిందనే విషయం శ్రీరామకృష్ణుల నుండి హృదయం నుండి మేము వినడం జరిగింది. కాబట్టి శ్రీరామచంద్రుని బాలగోపాలమూర్తిని తన బిడ్డడిగా ఎంచి వాత్సల్యభావ సాధనను అనుష్ఠించి దానిలో చరమ సాక్షాత్కారాన్ని పొందినప్పుడు తనను ఒక స్త్రీగా భావించి శ్రీకృష్ణుణ్ణి తన ప్రియుడిగా భావించి మధురభావ సాధనలో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు బ్రాహ్మణి నుంచి ఏదో కొంత సహాయాన్ని పొంది ఉండవచ్చునని మనం ఊహించుకోవచ్చు. ఏ రకమైన ప్రత్యేక సహాయము ప్రత్యక్షంగా పొందపోయినప్పటికీ బ్రాహ్మణి స్వయంగా ఆ సాధనల్లో నిరతురాలై ఉండటం చూసి వాటి ప్రాశస్త్యాన్ని ఆమె ముఖతా విని వాటిని సాధించాలనే తీవ్ర ఆకాంక్ష శ్రీరామకృష్ణుల మనస్సులో కలిగి ఉంటుందనే నిజాన్ని మనం అంగీకరించక తప్పదు.